అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ముచ్చులు తయారుకునే చెలో సుషిద్దాం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. బండి భగీరథ్ కు హైకోర్టు ఇచ్చింది బెయిలు. సాక్ష్యాలు మారితే కావచ్చని అనుమానాలు. భారత్ లో సోషల్ మీడియా బ్యాన్ కావచ్చు. ఏమో మోడీ సార్ కొత్త రూల్ తీసుకురావచ్చు. లీడర్ల మీద అభిమానం చాటుకున్న ఆటో అన్నలు తెలంగాణ పబ్లిక్ వైరల్ చేస్తున్నారు వీడియోలు. అనుకున్నదేగా అయ్యింది. కొత్తేముంది ఇంట్లో. కామన్ పబ్లిక్ కోతీరు, పరపతి పవర్ ఉన్నోళ్ళ కోతీరు అనేది పాత ముచ్చట్నేనా అయ్యే. ఇగో గిసొంటి కామెంట్లు నిన్నటి సంది సోషల్ మీడియాలో ఇరాం లేకుంటే ఇరుగా మరుగగా అనొస్తున్నాయి. ఇంత దేని గురించి చెప్తున్నావు అర్థమయ్యే ఉంటది కదా. గా బెయిల్ ముచ్చట మీదనే ఇంటర్నెట్ లీన్ వస్తున్నాయి. ఇంకిన్ని ముచ్చట్లేంటియో కూడా ఈడికెళ్ళ చూద్దాం పాండ్రి. పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ కు షరతులతోనే ₹1,00,000 పూచీకత్తు మీద బెయిల్ ఇచ్చింది హైకోర్టు. అయితే భగీరథ్ కు బెయిల్ పిటిషన్ కు వ్యతిరేకంగా వాదనలు వినిపించిండు బాధితురాలు తరపు లాయరు. ఇంకా దర్యాప్తు పురాగా కానేలేదు. మెయిన్ సాక్షులైన కామన్ ఫ్రెండ్స్ ని ఇంకా పిలిపించి విచారణ చేయలేదని చెప్పిండు. భగీరథ్ కు బెయిల్ ఇస్తే సాక్షులను భయపెట్టే ప్రమాదం కూడా ఉందనుకొచ్చిండు. అయితే భగీరథ్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి ఉండి భగీరథ్ 40 రోజులకు మీదనే కస్టడీలు ఉన్నాడు. పిల్లగాని విద్యా భవిష్యత్తు దెబ్బతింటున్నది. మన పరీక్షలున్నాయని మధ్యంతర బెయిల్ ఇస్తే మంచిగా ఎగ్జాములు రాసొచ్చి మళ్ళా గడువు ఒడిసిపోగానే జైల్లో లొంగిపోయిండు. కాబట్టి ఇప్పుడు కూడా బెయిల్ ఇస్తే పెట్టిన కండిషన్ల కట్టుబడి ఉంటాడని వాదించిండు. దాంతో కోర్టు అన్ని షరతులతో బెయిల్ ఇచ్చేసింది. ఇట్లా బెయిల్ వచ్చిందని వార్తలు బయటికి రాగానే బయట ఒక్కొక్కరు ఒక్కో తీరు కామెంట్ చేయబట్టిరు. కేసు పెట్టినాక దొరకకుండా 10 దినాలు పరారీలు ఉన్నాడు భగీరథు. ఓ సెంట్రల్ మంత్రి కొడుకు పత్తా లేకుండా పోతే పట్టుకునే వ్యవస్థ లేదా పోలీసులా అని సోషల్ మీడియాలో మస్తు మాటలు వచ్చినాయి. అటెంకాల ఇంటోళ్ళేమో మేమే అప్ప చెప్పినామన్నారు. పోలీసులేమో కాదు మేము పట్టుకున్నామన్నారు. ఏదైతే ఏందని మొత్తానికి లోపటేసిర్రు. మళ్ళా మన సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని చెప్పి మధ్యంతర బెయిల్ ఇచ్చిరి. ఇప్పుడు ఆఖరికి బెయిల్ కూడా వచ్చే వరకలా మొదటి సంది కేసు మీద లడాయి చేసి బాధితురాలకి బరాబర్ న్యాయం చేయాలని కొట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ లో రాసుకొచ్చింది. ఇట్లా బండి భగీరథ్ కు బెయిల్ వచ్చుడు బాధాకరము. కానీ గౌరవ హైకోర్టు తీర్పును మనం గౌరవించాలి. కానీ రేవంత్ సర్కార్ తీరు చూస్తుంటే నిందితుని ఎట్లయినా బెయిల్ ఇప్పించి కాపాడాలన్న హుషారు కొట్టొచ్చినట్టుగా అనొచ్చింది. హోంమంత్రి రేవంత్ రెడ్డి ఇయాల్టి కూడా బాధితురాల్ని పరామర్శించకపోవడు పలకరించకపోవడు దీనికి సంకేతం అని రాసుకొచ్చిండు. అయినా నిందితునికి సీక్రెట్ గా పరీక్షల పేరు మీద మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడే రేవంత్ రెడ్డి బండి సంజయ్ల బలమైన దోస్తాన్ బయటపడ్డది. రేవంత్ రెడ్డి రాష్ట్ర హోంమంత్రిగా బండి సంజయ్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నంత కాలము బాధిత మైనర్ బుజ్జికి న్యాయం జరగదు. 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష పడవలసిన నిందితుడు ఇలా బెయిల్ మీద బయటికి రాబోతున్నాడు. మొత్తానికి జూలై 11 తారీఖు నాడు పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు. శబ్బాష్ రేవంత్ గారు, దోస్త్ అంటే మీ లెక్క ఉండాలనుకుంటా ఘాటుగానే ట్వీట్ పెట్టింది. ఇట్లా మరి సోషల్ మీడియాలో కూడా తీరొక రకంగా వస్తున్న మాటలకు సర్కార్కి వెళ్ళి ఎటువంటి రియాక్షన్ ఉంటుంది అనేది రేపు చూడాలిగా. బావ బామ్మర్దులు ఇద్దరు తాగేతానికి బండి మీద బార్ షాప్ పోయినరట. మంచిగా తాగి ఊపుకుంటా బయటికి వచ్చి బామ్మర్ది బండి ఎక్కి స్టార్ట్ చేసి బావా నేను నడిపిస్తా నువ్వు బండి మీద ఇంటికి అని పోయిండట. ఒరే బండి నువ్వు వేసుకొని పోకుంటా నన్ను బండి మీద పోమంటవేందిరా అని బావ అనాలి కదా. కానీ సరే నిమ్మలంగా నడిచిరా రాళ్ళు రప్పలుంటాయని బావ అన్నాడట. అట్లుంటా తాగినోళ్ళ కథ. అయితే మాయ గాని గీ తాగుబోతు ముచ్చట చూడుండ్రి ఎంత గమ్మతున్నదో. ఎక్కువగా అయితే ఏం ఏర్పడదంటే ఇగో గిదే కావచ్చు. బండికి బస్సుకు తేడా తెలియనట్టు బస్టాండ్ లో ఉన్న ఆర్టీసీ బస్సును సైకిల్ మోటార్ తిరిగా సడకెక్కించిందట సిద్ధపోయిన వెంకన్న అనే గీ మోతవరి. ఏం జరిగిందో ఎట్లా జరిగిందో మనం చెప్పుడు కంటే వెంకన్న చెప్తేనే ఎగ్దం ఉంటది. పోలీస్ సార్ అడుగుతుంటే ఒక్కొక్క ముచ్చట ముద్దగా చెప్తున్నాడు. వెంకన్నా ఇక నువ్వు కానీ తిరుపతి పోతుందంట నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని వెళ్ళగొట్టి 2 సార్లు తిప్పి అయితే బస్సు కనవడం బస్ ఎత్తుకోబోతున్నా లేదు. వాళ్ళ పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన ఇట్లా కూర్చొని ఇట్లా లేరవుతా అంటే గల్లు అని సౌండ్ వచ్చింది. తాళంచెలు ఉన్నాయి కదా స్టార్ట్ అవుతుందా స్టార్ట్ చేసిన బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన రౌండ్ ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్ తిప్పినాక ఇటు వచ్చాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. ఎందుకంటే మరి పాలకొత్తు సార్ అంటే పో అన్నాడు ఆయన. అంతే, నేను అలా మిస్టేక్ ఏం లేదు సార్. దాంట్లో తప్పే ఉన్నది. పాలకుర్తి మాది అంటే పొమ్మన్నప్పుడు పోకుంటే నాదే తప్పు అవుతుంది కదా. అందుకే బస్సు వేసుకొని వెళ్ళిపోయినా. అసలు లెక్కకైతే తిరుపతి పోవాలి కానీ రైలు లేవన్నారు. రైలు లేకుంటే ఏది అందుబాటులో ఉంటే దాంట్లో పోవాలి కదా. బస్ స్టాండ్లోకి వస్తే బస్సు అందుబాటులో ఉన్నది కాబట్టి వేసుకొని పోయినా. కాకపోతే నా గాశారా మంచి లేక టోల్ గేట్ గద్దెకు బస్సును గుద్దినా అదొక్కటి తప్ప అన్ని రైట్ చేసినా అన్నట్టు కన్ఫ్యూజ్ లేకుండా ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాడు సిద్ధపోయిన వెంకన్న. జనగామ బస్ స్టాండ్కి వెళ్ళి సూర్యాపేట రోడ్ ఎక్కి ఎవ్వరు చూసినా పర్వాలేదని బస్సును పరుగులు పెట్టించిందట. అట్లా 21 కిలోమీటర్లు ఇరాం లేకుండా వెళ్ళిపోయిందట. టోల్ గేట్ గద్దెను అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు గుద్దుడైంది. ఈ టైంలో బస్సులు ఎందుకు నడుస్తాయని టోల్ గేట్
సిబ్బంది ఇక్కడ ఇబ్బంది జరిగిందని పోలీసులకు ఫోన్ చేసిరట. అగో అట్లా బయటపడ్డది ఈ చిత్రమైన ముచ్చట. ఆయనతో టోల్గేట్ కాడగిట తక్లీఫ్ కాకుంటే చక్క తిరుపతి పోయి 7 కొండల ఎంకనకు మొక్కులు అప్పచెప్పొచ్చుడు కావచ్చు మన సిద్ధపోయిన ఎంకన్న. చూడురి ఎట్లా తయారయ్యారో మనుషులు. మత్తులున్నప్పుడు మనసులో ఏమనిపిస్తే అది చేస్తున్నారు. అరే రోజుకు తాగిన వాళ్ళ కథలు ఇంత ఎక్కువైపోతున్నాయి. ఇట్లయితే ఎట్లనో ఏమో పోరి. అసలు ప్రధాని పదవిలో ఉన్నోళ్లకు ఇన్ని పవర్లు ఉంటాయా అని దేశం పెద్ద పెద్ద లీడర్లు కూడా పరిశాన్ అయ్యే తీరు. కొత్త రూల్స్ కు బ్యాన్లకు కొబ్బరికాయ కొడుతుంటాడు మోడీ. ఇన్ని దినాలు పాలనల ప్రయోగాలు చేసిన సారు ఇప్పుడు సోషల్ మీడియా మీద సోయి తెచ్చుకోవాలే పబ్లిక్ అని కొత్తుపాయం చేస్తుండ నేను వస్తుంది ఇట్లా. బ్యాంక్ అకౌంట్ లేని జనాలు ఉన్నారేమో గానీ సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా అకౌంట్లు లేనోళ్ళు లేరుపోరి. ఇంకేమనంటే ఒక్కొక్కరికి 2-3 ఖాతాలు ఉన్నాయన్న ముచ్చట కూడా కాదని లేని కరెక్ట్ మాటనే. పెద్దోళ్లే కాదు బల్లెగోయే పిల్లలకు కూడా సోషల్ మీడియా మస్తు కామన్ అయిపోయింది. ట్విట్టర్లో ఫ్యాన్ వార్లు, ఇన్స్టాలో మోస్ట్ ట్రెండింగ్ రీల్స్, స్నాప్చాట్ల అప్డేట్లు, ఇక ఫేస్బుక్ అయితే నోట్బుక్స్ కంటే ఎక్కువ సార్లు తెరిచి చూస్తుడే నా పోరగాళ్ళు. ఇక ఈ ముచ్చట మీదనే నజరేసిండో ఏమో గానీ మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని ఆలోచనలు పడ్డాడట మోడీ సారు. బయట దేశాల టూర్లున్న ప్రధాని నిన్న ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి అక్కడి ప్రధాని కూడా కలిసిండు. ఇక అటెంగా మీటింగుల్లో మాట వచ్చి 16 ఏళ్లలో పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా బ్యాన్ చేసిన ముచ్చటను మురుసుకుంటా మస్తు మెచ్చుకున్నాడు సారు. దీని ఇండియానే కాకుండా దునియా మొత్తం ఫాలో అవుతందుకు ఉదాహరణ. మేము మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాము అనుకొచ్చిండు. చెప్తేనా మరా కావాలంటే మోడీ సార్ మాటల్లో మీరేనురి. करके इस सामर्थ्य को कई गुना बढ़ा सकते। एक्सेलेंसी मैं तो हमेशा बराबर आपको फॉलो करता हूं और उसमें भी आईटी और सोशल मीडिया की दुनिया में जिस प्रकार से आप कानूनों में बदलाव ला रहे हैं, समाज को बचाने के लिए काम कर रहे हैं, वो दुनिया के लिए एक बड़ा इंस्पायरिंग है। हम आपसे बहुत कुछ उसमें से ले रहे हैं। మోడీ సార్ ఈ తీర స్పీచ్ దంచే వరకలా ఏదో తేడా కొడుతుంది సీను అని అనుకుంటా పుట్ల కొద్ది డౌట్లు పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు. ఏమో మరి ఎన్నడో పొద్దుమికంగా టీవీలకు వచ్చి మేరే ప్యారే దేశ్ వాసియో ఆజ్ సే మైనర్ బచ్చోం కో సోషల్ మీడియా బ్యాన్ కర్ రహా హూ అని చెప్పినా చెప్తాడు కావచ్చు అని పరిశాన్ అవుతారట. ఇంటూ కూడా ఇవ్వకుంటే ఇదివరకే పెద్ద నోట్లు రద్దు చేసి అటు ఇంకా లాక్డౌన్ పెట్టి పబ్జీ, టిక్ టాక్లను బాజాప్తా బ్యాన్ చేసి సోషల్ మీడియా మీద కంట్రోల్ ఉండాలి, మైనర్లు వాడకుండా చూడాలనే మాట చానొద్దరసని నినొస్తూనే ఉండే. మస్తు మంది మాట్లాడుతూనే ఉన్నారు కూడా. కానీ ఇట్లా కట్టడి చేసే తీరు ఆలోచనలు అయితే ఎవరు చేయలే. మరి ఆయన మోడీ సార్ సీరియస్ తీసుకొని ఇది మనము చేయాలి, మన పిల్లలకి అవసరమా అని అంటాడు కావచ్చు అని మోడీ మీమ్స్తోనే బ్యాన్ చేస్తారని వస్తున్న సోషల్ మీడియానే పోటీల మీద పోస్టులు వేస్తారు జనాలు. మరి మోడీ మనసులు ఏమున్నదో ఇండియాకి వచ్చినాక ఇగురంతో ఆలోచన చేసి ఇది ముచ్చట అని ఏం చెప్తారో చూడాలిగా. ఏంటా చూపు పిల్ల, నువ్వు లేని జీవితం నేను ఎలా గడపనే. ప్రేమించే అమ్మ కన్నా కవ్వించే అమ్మాయి చాలా డేంజర్. హలో కాలేజ్ పాప, నేను సింగిల్. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. ఓయ్ పొట్టి అలా చూడకు, ఇప్పటికే అప్పుల్లో ఉన్నా. ఇగో ఇట్లా గమ్మతి కొటేషన్లు రాస్తారు ఆటోల మీద. కొన్ని కొటేషన్లు చూసినప్పుడు నవ్వు వస్తుంది, ఇంకొన్ని చూసినప్పుడు ఆలోచించేటట్టే చేస్తాయి. ఎప్పుడోసారి అందరం అసొంటి కొటేషన్లు చదివిన వాళ్ళమేనాయే. కానీ ఆటో వాళ్ళ కొద్దిగా ట్రెండ్ మార్చుతున్నారు. లవ్ కొటేషన్లు పక్కన పెట్టి ఏం రాస్తుండ్రో చూడుండ్రి. ఏపీలో తిరిగా తెలంగాణలో కూడా అభిమానం ట్రెండ్ మారుతున్నట్టే కొడుతున్నది. స్టార్ హీరోల ఫోటోలు ఆటోలను కేసుకున్నాడు, లవ్ కొటేషన్లు రాసుడే కాదు అభిమాన పొలిటికల్ లీడర్ల ఫోటోలు కూడా పెట్టి పొట్టు అభిమానం చూపెట్టుకుంటారు. చూడ్రి, ఓ ఆటో డ్రైవర్ అన్న కేసీఆర్ నాకు సినిమా హీరోల కంటే ఎక్కువ అన్నట్టు ఆటో వెనుక కేసీఆర్ ఫోటో వేసి అంతులేని అభిమానం చూపెట్టిండు. మా కేసీఆర్ ఆషామాషి లీడర్ కాదు, 4 కోట్ల ప్రజలు కన్నా కలలు నెరవేర్చిన వన్య దగ్గర నాయకుడు అన్నట్టు రాయించిండు. ఇక ఇది చదివిన తెలంగాణ పబ్లిక్ అవును నిజమే కదా అని మాట్లాడుకునే తట్టు చేస్తున్నాడు. అధికారంలో ఉన్నా లేకున్నా, పబ్లిక్లు ఉన్నా లేకున్నా కేసీఆర్ అంటే ఒడవని అభిమానం గుండెళ్ళు ఉంటే తెలంగాణ పబ్లిక్ అనే తట్టు చేస్తున్నాడు. ఇక ప్రతిపక్ష లీడర్లు సమైక్య రాష్ట్రం ఉండాలని కొట్లాడిన వాళ్ళు కూడా కేసీఆర్ అంటే ఇష్టపడతారు. అసొంటి నాయకుని తాలూకా నేను అన్నట్టు రాసుకున్నాడు. ఇట్లా ఇక ఇంకో ఆటో డ్రైవర్ అన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తాలూకా అన్నట్టు ఆటో వెనుక రాయించుకున్నాడు. రోడ్ల మీద పోతుంటే ఇసొంటి ఆటోలు చాలా దిక్కులనే కనిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగే కాలం ఇంకో 2.5 ఏళ్లున్నా ఇప్పటి సంది హీట్ పెంచుతున్నారు. ఇట్లా అభిమానం చూపెట్టే ఆటో అన్నలు గాలి మొత్తం ఒక్క దిక్కే ఉండేటట్టు వారు వన్ సైడ్ అయ్యేటట్టు చేస్తున్నట్టు కొడుతున్నది ఆటో డ్రైవర్ అన్నలు. ఇట్లా ఆటోల మీద రాసిన రాతలు చూసిన బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ పబ్లిక్ వీడియోలు తీసి ఇగో చూడరు కేసీఆర్ అంటే తెలంగాణ ఎటువంటి అభిమానం ఉన్నదో, కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అని కామెంట్ రాసి పెడుతున్నారు. ఇక ఇంకొందరేమో కార్ పార్టీ లీడర్ల అభిమానం ఆటోల మీద ఈ తిరుగుందిగా అనుకుంటా కామెంట్లు వేస్తున్నారు. దళపతి ఫ్యాన్స్ కు డబుల్ సంబరం అనిపించే ముచ్చట పొర్రిది. ఇప్పటికే ఫస్ట్ సారి పోటీ చేసి సీదా సీఎం అయిందన్న ఖుషీలు నా అభిమానులకు విజయ్ లాస్ట్ సినిమా రిలీజ్ డేట్ మీద క్లారిటీ వచ్చుడుతోని పండుగ సంబరాలు చాలా అయిపోయినాయి అప్పుడే. మరి సెన్సార్ కాడ పంచాదాయే కదా ఇన్ని రోజుల దాకా ఆగింది. ఇంతకేం చెప్పిర్రు సెన్సార్ వాళ్ళు అని అంటే,
దేశంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ స్టార్ హీరో ఫ్యాన్స్ ఎవ్వరు అని అంటే అనుమానం లేకుండా దళపతి అభిమానులే అని చెప్పేటట్టుంది పోరి పరిస్థితి. విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా జననాయకన్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది క్లారిటీ వచ్చిందిగా. అయితే ముందుగాల సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బరిలకు దిగవలసిన సినిమానే కానీ సెన్సార్ కార్డ్ ఆగి పొంగల్ పండుగ సంబరం లేకుండా అయింది దళపతి ఫ్యాన్స్ కు. దాంతో వరుసగా వాయిదాల మీద వాయిదాలు పడి ఇగో రిలీజ్ అంటే అగో రిలీజ్ అని ముంగటికి 3 అడుగులేస్తే వెనకకి 7 అడుగులు వేసినట్టు అయింది ముచ్చట. ఇక విజయ్ ఫ్యాన్స్ కి నిర్మాతలకి నిద్ర లేకుండా అయిన ఆ బాధ చాలినట్టు సినిమా ఆన్లైన్ అనే లీక్ అయి ఇంకో పంచాది మోపైంది పాపం. కేసు కూడా బుక్ అయ్యే వరకాల పోలీసులు పట్టుకొని అరుచుకుంటే దగ్గర 1.5 కోటి మంది ఆన్లైన్ చూసినట్టు తేలింది. ఇక విజయ్ పార్టీ పెట్టి ప్రచారాలు చేసి సీఎం కూడా అయింది కానీ జననాయకన్ అయితే జనాలకు రాదా అని చూస్తుంటే మొత్తానికి సెన్సార్ గండాలు తీరి ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా. ఇక సెన్సార్ కటింగ్ చెప్పిన సీన్లను తీసేసి కొన్ని మ్యూట్లేసి మళ్ళా అప్లై చేస్తే 183 నిమిషాలు అంటే 3 గంటల 3 నిమిషాల నిడివితోని ఏ సర్టిఫికేట్ వచ్చిందట సినిమాకు. దాంతో జూలై 24 నాడు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందని వచ్చే వరకలా విజయ్ ఫ్యాన్స్ సంబురాలకు తయారవుతున్నారు. ఇక కొన్నిటి కాడైతే ఇట్లా ఫ్లెక్సీలు కూడా కట్టిరు. మరి హీరోకి సినిమా పోస్టర్లకు కాకుండా ఓ సెన్సార్ సర్టిఫికేట్ కి ఫ్లెక్సీలు కట్టించుడు ఏందా, ఇంత క్రియేటివిటీ ఈ రేంజ్ ఫ్యానిజం ఏందా అనుకుంటా వైరల్ అవుతున్న ఈ ఫోటోలను చూసి పరిశాన్ అవుతారు పబ్లిక్. మరి ఇక మామూలు అప్పుడే విజయ్ సినిమా అంటే వీర లెవెల్ ఉంటాయి సెలబ్రేషన్లు. ఇప్పుడు దళపతి సీఎం హోదాలు ఉండే వరకలా టాకీస్లలో ఎసొంటి ఎలివేషన్ల ఎడిటింగ్ లో వీడియోలతో టాప్ లేపుతారో చూడాలిగా. ఎన్నికలప్పుడు పార్టీలను ఓట్లేసి గెలిపించినాక పబ్లిక్ చేతిలో ఏముండదా? అధికారంలోకి ఎక్కిన వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుంటదా? అట్లేముండదు. జనానికి తిప్పలు వస్తే తప్పకుండా నిరసన తెలిపొచ్చు, ధర్నాలు చేయొచ్చు, సంఘాలు పెట్టుకొని సమ్మెలు చేయొచ్చు, రాజ్యాంగం ప్రకారం రణం చేయొచ్చు. కానీ అదంతా పుస్తకాలల్లో అక్షరాలుగానే మిగిలినాయి. సర్కార్ తప్పు చేస్తే సప్పుడు చేయకుండానే ఉండాలి. పబ్లిక్ కు తక్లీఫ్ వస్తే ఫస్ట్ పోలీసుల కాలు మొక్కాలే అనే రూల్ ఒకటి తీసుకొస్తే మంచిగుండు. మరి లేకపోతే ఏంది? అయ్యా మాకు తిప్పలొచ్చింది తీర్చుండ్రి మహాప్రభో అని నిరసనకు దిగుడే ఆలస్యం. సర్కార్ తరపున సట్ట బలగాలు భారీగా దిగుతాయి. గోడు చెప్పుకోనికే కూడా గొంతు లేకుండా చేస్తున్నారు. అందుకే కాలు మొక్కితే తప్ప కనికరించని రోజులు వచ్చినాయి. నీట్ పరీక్షల పేపర్లు లీక్ అయినాయని కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ కాడ నిరాహార దీక్ష చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాల్సిందే అన్నట్టు దీక్షకు కూస్తున్నాడు. కానీ ఓ దిక్కు వానలు ఢిల్లీలో దాంచి కొడుతున్నాయి. రాత్రంతా వానల్నే వణుక్కుంటున్నారట ధర్నా కూసున్నోళ్ళు. సంచులు సామాన్లు మొత్తం దడిచి ముద్దయిపోయినాయట. అందుకే అర్జెంటుగా టెంట్ డేరాలకు ఆర్డర్ ఇచ్చి వేయించుకొని ఎచ్చగా ధర్నా చేద్దామనుకురట. కానీ పోలీసులు వచ్చి మొత్తం పోతాం పెట్టిండ్రట. అందుకే మాకు తిప్పలైతే సారు జర అర్థం చేసుకోండి సారు అని కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే మోకాల మీద కూర్చొని పోలీసుల కాలు మొక్కిండు. సార్ దయచేసి టెంట్లు వేసుకొని ఇవ్వండి సార్, మీకు దండం పెడతా, పిల్లలు దడుస్తారు సార్, ఎందుకు సార్ ఇట్లా మమ్మల్ని వానలో వణికేటట్టు చేస్తారు అని మోకాల మీద వడి మొక్కిండు. కానీ పోలీసులకు కాసింత కనికరం కూడా లేకుండా టెంట్లు పాలిథిన్ కవర్లు మొత్తం బీక్ పక్కకేసిండ్రట. ఇప్పుడు ఈ వీడియో దేశం మొత్తం వైరల్ అవుతుంది. పరీక్షలు చక్కగా పెట్టరు, తప్పు జరిగితే బాధ్యతగా రాజీనామా చెయ్యరు, పిల్లలు ధర్నా చేసుకునే అవకాశం ఇయ్యరు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? దేశంలో వేసిన రోడ్లు చక్కగుండే, కొత్తగా కట్టిన విమానాశ్రయం కుప్పగూలుతాయి, రైల్వే స్టేషన్లు గురుస్తాయి. ఇంత ఘోరంగా ఉంటుందా సర్కార్ తీరు అని పబ్లిక్ అడిగితేయో గిట్ల కాళ్ళు మొక్కే తట్టు చేస్తారు. అంటే దేశంలో ఏదన్నా నిరసన ధర్నా పోరాటం ఏదన్నా చేయాలనంటే ఇక ముందుగాల పోలీసుల కాళ్ళు మొక్కాలనే రూల్ ఒకటి తీసుకొస్తేనే మంచిగుండు కదా. ఏందో ఏమో అని సోషల్ మీడియాను సొక్క కామెంట్లతో నింపుతురాట పబ్లిక్. సినిమాలలో ఉన్నప్పుడు ఫ్యాన్సే ఉంటుండే కానీ పాలిటిక్స్ లకు వచ్చినాక ఫ్యాన్స్ కార్యకర్తలు కూడా జోరుగానే పెరిగిరు విజయ్కి. అందుకే ఇవాళ ఇంత టోన్ని చేసిన అభిమానుల్ని, పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల్ని ఇద్దరిని మంచిగా చూసుకుంటా జనాలల్లో ఇంకింత పదారం ఎంచుకుంటుండు జననాయకను. అట్లనే ఇవాళ కరూరు కూడా పోయి కార్యకర్తలకు భరోసా ఇచ్చింది. ఇట్లా సీఎంని చేసి సీట్ల కూసుండబెట్టిన ఫ్యాన్స్ను కార్యకర్తల్ని మర్చేదేలే అనుకుంటే ఎప్పటికప్పుడు పబ్లిక్లు ఉంటూనే ఉన్నాడు ముఖ్యమంత్రి విజయ్. అందుకే ఇవాళ కరూరు కూడా బయలుదేరిండు. అయితే పోయిన ఏడాది సెప్టెంబర్ 20వ తారీఖు నాడు ఎలక్షన్ ప్రచారం పేరు మీద టీవీకే పార్టీ తరపున కరూరులో సభ పెడితే జనాలు మస్తు వచ్చి తొక్కిస్లాటై 41 మంది జీవిడ్చిరు కదా. అలా కుటుంబాలకు ఇదివరకే తలా 20 లక్షలు, దెబ్బలు తాకిన వాళ్ళకి 2 లక్షలు ఇచ్చి ఆదుకుండు విజయ్. ఇక సీఎం అయినాక ఇవాళ ఫస్ట్ సారి కరూరుకు పోయిండు. చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాల్లో అర్హులైన వాళ్ళకు సర్కార్ కొలువులు ఇచ్చి అందరికీ అన్ని తీర్ల ఆసరైతా, కష్టం రాకుండా కంటికి రెప్పలెక్క చూసుకుంటా అని మాటిచ్చిండు. కరూరులో అట్లా అయిందని తెలిసిన కాడ నుంచి నా మనసుకు మస్తు బాధ అవుతుంది. కానీ అట్లా జరుగుడెనక కుట్ర కోణం ఉన్నట్టే అనిపించింది నాకు. ఎందుకంటే అది వరకు పెరంబల్లూరులో ఇట్లనే టీవీకే పార్టీ సభ పెడితే పోలీసులు వచ్చి సార్ అనుకున్న దానికంటే ఎక్కువ జనం వచ్చిరు, ఇప్పుడు మీరు వస్తే ఇంకెక్కువ తొక్కి స్లాట్ అవుతుంది రాకురానంటే
సరే పబ్లిక్ పానాలు ముఖ్యం కదా, కార్యకర్తలకు కష్టం కావద్దని లాస్ట్ మినిట్ లా సభ క్యాన్సిల్ చేస్తున్నాం. ఇట్లా అనుకోకుండా అయినందుకు సారీ అని కూడా చెప్పి రిటర్న్ వచ్చిన నేను. మరి అయ్యాల గంత మంచిగా చెప్పి బొమ్మన్న పోలీసులు కరూర్ల సభకు జనాలు మస్తు వచ్చిరని ఎందుకు చెప్పలేదు? మీదికెళ్ళి వాళ్ళ ఎస్కాటుల్నే తీసుకొచ్చి కరెక్ట్ ఆడ దింపిరు నన్ను. మరి జనాలు ఎక్కువరని చెప్తే పెరంబలూరులో చేసినట్టే ఈడ కూడా చేద్దు కదా. అటెన్కి ఆలోచిస్తే ఇదంతా కావాలని చేసిన దాని లెక్కనే అనిపించింది అనుకుంటా. డిఎంకే సర్కార్ మీద ఇండైరెక్ట్ గా మాటలు అన్నాడు సీఎం విజయ్. ఇక మాట మాట్లాడుకుంటే అవినీతి అనేది నాకు చేసే అక్కర్నే లేదు, కొత్త పైసలు సంపాదించుకుని అక్కర అసలే లేదు. పబ్లికా పైసలా అనంటే నేను బరాబర్ పబ్లికే అంటా అని ఆవేశంగా ఆయన స్టైల్లో మాట్లాడింది ఇట్లా. அன்னைக்கும் சொன்னேன், இன்னைக்கும் சொல்றேன், நாளைக்கும் சொல்றேன், தில்லா சொல்லுவேன், கெத்தா சொல்லுவேன், பணமா ஜனமா அப்படின்னு கேட்டா என் ஜனம் தான் எனக்கு முக்கியம். ఇక మీటింగ్ అయిపోయినాక వ్యాన్ ఎక్కి పబ్లిక్ లో తిరిగి అందరికి నమస్తే చెప్పిండు. ప్రచారాల దాకానే పబ్లిక్ తోనే అక్కర అనుకోకుండా సీఎం అయినాక కూడా పనులన్నీ పక్కకు పెట్టి మరి జనాలలోకి వస్తున్న జననాయకను మా విజయ్ అనుకుంటా దళపతి ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఎలివేషన్లు ఇస్తుర్రు. మొత్తానికి పాలనతోనే కాకుండా ఆ పబ్లిక్ కు దగ్గరుండి కూడా పతార పెంచుకుంటుండు పోరి విజయ్. మీరు హోమ్ మేడ్ ఫుడ్ తినే ఉంటారు, హోమ్ మేడ్ జ్యూస్ తాగే ఉంటారు, హోమ్ మేడ్ బ్రాండీ వైన్ తీసుకొనే ఉంటారు, కానీ హోమ్ మేడ్ కార్ను నడపలేదు కావచ్చు కదా. అందుకే మీకోసం ఈ హోమ్ మేడ్ కార్ను పట్టుకొచ్చిన. దాన్ని తయారు చేసిన పెద్ద మనిషి ఎక్కి తిరిగేతానికి తయారుగా ఉన్నాడు. సార్ ఇక మీరు కానీ ఓర్ని గమ్మతున్నది కదా కారు, ఏదో వేరే గ్రహం మీద దిగి నడిచే రోబో తీరుగానే ఉన్నది. అటు చిన్న పిల్లలు ఆడుకునే కారు కాదు, ఇటు పెద్దోళ్ళు రోడ్ల మీద నడిపే కారు కాకుండా నడుమిట్లకున్నది. పెద్ద పెద్ద మనుషుల నడుమ జిల్కర పొట్టోడు రింగ రింగ తిరిగినట్టు రోడ్డు మీద చెక్కలు కొడుతుంది. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ ఏరియాలుండే పరేష్ బాయ్ అనే గీ సారు 2 లక్షలు ఖర్చు చేసి గీ కారును తయారు చేసిండట. మరి ఏందయ్యా గీ కారు స్పెషల్ అంటే రూపాయి ఖర్చు లేకుండా రోడ్ల మీద రై రై అని తిరుగుతుందట. అగో గట్లెట్లా? పెట్రోలో డీజిలో పోయాలి, అది కాకుంటే కరెంట్ ఛార్జింగ్ అన్న పెట్టాలి. ఏ తిరగ చూసినా పైసలు ఖర్చు అయితే కదా. అంటే ఇది సోలార్ శక్తితో నడుస్తుందంట. అంటే ఎండవేడికి కరెంట్ తయారైతుంది అన్నట్టు. ఆ కరెంటే ఈ కారును రోడ్ల మీద రయ్య తిప్పుతుంది అన్నట్టు. చూస్తే బుడ్డగానే ఉన్నది కాబట్టి పార్కింగ్ కూడా తిప్పలు ఉండదట. మంచిగా ఉన్నది కదా. అన్నట్టు ఇంకో స్పెషాలిటీ ఏంటిదంటే సూర్యుడు సురసుర బయటికి వెళ్ళినప్పుడు సోలార్ పనిచేయదు కాబట్టి కరెంటు ఛార్జింగ్ కూడా పెట్టుకునే సౌలత్ ఉన్నదట. కాబట్టి ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు రోజుకు పెంచుతున్నారు. ఇక కరెంట్ ఛార్జీలు కూడా బాగున వండుతున్నాయి. అందుకే 2 లక్షలు పోయినా మంచిదే గిసొంటి కారు తయారు చేయించుకోవాలని అనుకుంటురట గుజరాత్ రాష్ట్రంలో ఉండే జనాలు. అబ్బా అన్ని వాళ్ళకేనా? ఈ కార్లను తయారు చేసే కంపెనీ పెట్టి దేశం మొత్తానికి అవసరమైతే ప్రపంచ దేశాలకు కూడా పంపిస్తే మంచిదని కడమ రాష్ట్రాల పబ్లిక్ కూడా అనుకుంటురట. మరి చూడాలి ఆ సోలార్ కారు ఫ్యూచర్ లో ఏ తిరిగి నడుస్తుందో ఇండియన్ రోడ్ల మీద అనేది. సుశీరంలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.